మార్గమును. ఈ మార్గము ద్వారానే ఎవరైనా తండ్రి యొద్దకు వెళ్ళగలరు. కాబట్టి ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని యొద్దకు చేరుట, పరలోకములకు చేరుట ఏ విధముగా? మరే మార్గము లేదు. నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఏంటి మార్గము చెప్పండి? ఇప్పుడు ఈ మార్గము దేవుని వాక్యమే. యేసు అంటే వాక్యమే. ఈ మార్గము దేవుని వాక్యమే. ఈ మార్గములో జీవించుట ద్వారా, ఈ మార్గములో ప్రయాణించుట ద్వారా మనం దేవుని రాజ్యములో ఉంటాము తప్ప మరి ఏ విధమైన భక్తి కూడా పనిచేయదు. వాక్యమును అనుసరించి అడుగులు వేయుట. ఈ మార్గములోనికి వచ్చినటువంటి వారి యొక్క ఆత్మీయ